వాసవి సత్రం రీచ్ అయ్యేసరికి నైట్ 11:30, 12 అయింది. మాకు రూమ్ కోసం అక్కడ డీటెయిల్స్ లో పేరు గోత్రం అడుగుతారు. ఒక రూమ్ కి సెక్యూరిటీ డిపాజిట్ 1000 ప్లస్ రూమ్ రెంట్ 600 తీసుకుంటారు. మంత్రాలయం వెళ్ళిన ప్రతిసారి, అది కూడా ఆర్యవైశ్య సత్రానికి వెళ్తే అదేదో సొంత ఊరు, సొంత ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తుందంటే ఆర్యవైశ్య సత్రం లోపల అంత నీట్ గా క్లీన్ గా ఉంటది. ఎప్పటికప్పుడు మేము 2 రూమ్స్ తీసుకున్నాం. వీడియోలో చూడొచ్చు ఎంత నీట్ గా, ఎంత బాగున్నాయో. సత్రం గురించి ఆర్యవైశ్యస్ కి బాగా తెలుసు, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా. రూమ్ లో సాపలు కూడా ఇస్తారు, కింద వేసుకొని మంచిగా వండుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయినాం. చీర లైట్ వెయిట్ ఉంటే క్యారీ చేయడానికి ఈజీ ఉంటదని ఈ చీర కట్టుకున్నాం. లక్కీగా మేము వెళ్ళిన రోజు వర్షం పడింది, అందుకే అంతా చల్లగా ఉండే. అందరం ఎక్సైటెడ్ గా రెడీ అయిపోయినాం. టైం కి ఆర్యవైశ్య సత్రం ఆపోజిట్ లోనే టెంపుల్ ఉంటది. మంత్రాలయం వెళ్ళిన తర్వాత గుమగుమలాడే మల్లెపూలు పెట్టుకోకపోతే ఎట్లా? సత్రం బయటనే ఫ్రెష్ పువ్వులు ఉండే. ఆ పువ్వులు చూసి నేను మా అక్క పులకరించిపోయినాం. ఇద్దరం కలిసి పువ్వులు పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం. స్వామి సన్నిధిలో అడుగు పెట్టంగానే ఒక డైలమాలో ఉన్నా అన్నమాట. పిలిపించుకున్నావా స్వామి నన్ను నువ్వు అని. మేము సండే రోజు వెళ్ళినాం కాబట్టి చాలా రష్ ఉండే నార్మల్ దర్శనానికి. అందుకని సేవా టికెట్స్ తీసుకున్నాం. ఒక టికెట్ 300. ఒక్క సేవా టికెట్ తోని ఇద్దరు వెళ్ళొచ్చు. గుడి లోపలికి వెళ్లే ముందు ఫ్రెష్ గా ఒకరు టీ, ఒకరు చాయ్, ఒకరు బూస్ట్ తాగినాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతానాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అనుకుంటూ 2 మాలలు కంప్లీట్ చేసిన. అంటే ఒక్క మాలకి 108 టైమ్స్ అన్నమాట. ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే దర్శనం అయిన తర్వాత కూర్చుంటాం కదా, అక్కడ ఎంతసేపు దొరికితే అంతసేపు ఖచ్చితంగా ధ్యానం చేయడానికి ట్రై చేస్తాం. అది 1 సెకండ్ అయినా 1 మినిట్ అయినా. గుడి లోపల డిస్ప్లేలో కొన్ని వస్తువులు ఉంటాయి స్వామివారికి సంబంధించినవి. పల్లకి సేవకి వాడే వస్తువులు. అప్పట్లో ఏనుగు ఉంటుండే, ఆ ఏనుగుకి అలంకరించే నేటి పట్టం, స్వామివారి రథం కి సంబంధించిన వస్తువులు. అట్లనే టెంపుల్ బ్లూ ప్రింట్ కూడా ఉంటది, చూడొచ్చు. గర్భగుడిలో ఉండే స్వామిని బయట లైవ్ లో స్క్రీన్ పైన చూపిస్తుంటారు. పువ్వులు జారినాయి స్వామివారి దగ్గర, చూసిండ్రా? నేను కరెక్ట్ గా వీడియో తీస్తున్న టైంలోనే ఇది జరిగింది. స్వామివారిని నమ్ముతా కాబట్టి అదొక బ్లెస్సింగ్ లాగానే అనుకున్నా. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి నాకు. చాలా ఎమోషనల్ అయినా. నా నమ్మకం నాది. ఆవుకి గొంతుకు రాస్తే చాలా హాయ్ అనిపిస్తుంది అంటారు కదా, ఈ వీడియోలో చూడొచ్చు అది నిజమే. నేను ఇట్లా రాస్తుంటే అది ఇంకా రాయించుకుంటుంది. దానికి బాగా నచ్చిందని నేను కూడా రాస్తూనే ఉన్నా. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ కెళ్ళి ఎక్స్ట్రా బట్టలు తీసుకొని టిఫిన్ చేద్దామని బయటకు వచ్చినాం. శ్రీ శ్రీనివాస భవన్ లో టిఫిన్ చేసినాం. ఇడ్లీ, వడ, పూరి, దోశ తీసుకున్నాం. అన్ని బానే ఉండే, కానీ టిఫిన్స్ రావడానికి నియర్లీ 20 మినిట్స్ వెయిట్ చేసినాం. చాలా రష్ ఉండే. నేను ఇడ్లీ వడ తీసుకున్నా, తిని చూస్తున్నా ఎట్లుందో అని చెప్పి. ఫస్ట్ ఇడ్లీ తిన్నా, పర్లేదు బాగా అనిపించింది. తర్వాత వడ తిన్నా, అది కూడా బాగా అనిపించింది. యాక్చువల్ గా ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంటదంట, కానీ అది బంద్ ఉన్నందుకు ఇక్కడికి వచ్చినాం. పర్లేదు, ఇక్కడ కూడా ఫుడ్ బాగుంది. మా అక్క టేస్టీ టేస్టీ వడ చూపిస్తుంది. తోతాపరి తీసుకున్నాం, తీయక బాగుండే. మంత్రాలయం అంటే ఇన్స్టెంట్ మెహందీ బాగుంటది కదా, అది చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం నాకు, మా ఆయనకి. అందుకే రాఘవేంద్ర స్వామిది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. టు బి కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.